అందరూ ఎంతో ఇష్టంగా తినే బ్రెడ్ హల్వా బెల్లంతో ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. దీనికి 4 లేక 5 బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. ఒక కప్పు నిండుగా బెల్లం తీసుకోవాలి. అరకప్పు నిండుగా పంచదార తీసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్, యాలకులు తీసుకోవాలి. అలాగే నెయ్యి తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు ఒక గ్లాసు నిండుగా తీసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని బెల్లము, పంచదార వేసి ఒక గ్లాసు నిండా నీళ్లు పోసుకుని పాకాన్ని బాగా మరగనివ్వాలి. పాకం మరిగేటప్పుడు బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలామంది బ్రెడ్ హల్వా చేసినప్పుడు పక్కనున్న లేయర్ అంతా తీసేస్తారండి, బ్రౌన్ కలర్ది. కానీ నేను తీయకుండానే చేస్తున్నాను. పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కట్ చేసి పెట్టిన బ్రెడ్ ముక్కలు వేసి 2 వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి. ఈ బ్రెడ్ హల్వా చేసినప్పుడు నెయ్యి కానీ, బటర్ కానీ, లేదా నూనె కానీ వేసి బ్రెడ్ ముక్కలన్నీ నూనెలో వేసి వేయించుకుంటారండి. కానీ అంత నూనె వాడడం నాకు అంత ఇష్టం లేదండి. అందుకని కొంచెం నెయ్యి వేసుకుని బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 2 వైపులు తిప్పుకుంటూ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. దీనివల్ల టేస్టీగాను ఉంటుంది, అలాగే హెల్త్ కూడా మంచిదండి. మధ్య మధ్యలో పాకాన్ని కదుపుకుంటూ ఉండాలి. పాకం తీగ పాకం, ముదురు పాకానికి మధ్యలో వచ్చేలా ఉండాలి. పాకం వచ్చింది లేదో ఒకసారి చూసుకోవాలండి. పాకం చక్కగా తీగ పాకం మీద కొంచెం ముదిరిందండి. తర్వాత దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు, దంచి పెట్టుకున్న యాలకులు కూడా వేసుకోవాలి. ఇలా కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల ఈ బ్రెడ్ హల్వా చాలా రుచిగా ఉంటుంది. మనం వేయించి తీసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ పాకంలో వేసుకోవాలి. పాకంలోని మరీ చిన్నవిగా కాకుండా మరి పెద్దవిగా కాకుండా చేసి వేసుకుంటున్నానండి. ఈ పాకంలో బ్రెడ్ ముక్కలన్నీ బాగా కలిసిలా కలుపుకోవాలి. చాలామంది బ్రెడ్ హల్వా చాలా మెత్తగా చేసేస్తారండి. కానీ నాకు అంత మెత్తగా ఇష్టం ఉండదు. అందుకని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలండి. చిక్కటి పాలు వేసుకుంటే బ్రెడ్ హల్వా చాలా రుచిగా ఉంటుంది. మీ దగ్గర కనుక పచ్చికోవా ఉంటే కనుక పచ్చికోవాను కూడా వేసుకోవచ్చు. ఇలా బెల్లంతో చేసుకోవడం వల్ల హెల్త్కి హెల్త్ ఉండి టేస్ట్గా కూడా ఉంటుంది. ఈ పాకంలో వేసిన బ్రెడ్ని 2 వైపులు కదుపుకుంటూ ఉండాలండి. దీనివల్ల బ్రెడ్కి పాకం బాగా పడుతుంది. పాలు బ్రెడ్కి పాకం బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలి. ఇవన్నీ బ్రెడ్ హల్వాకు బాగా పట్టేలా కలుపుకోవాలి. గరిటతో బాగా కలిపితే కనుక బాగా మెత్తగా పేస్ట్లా అయిపోతుందండి. అందుకని ఇలా మెల్లిగా కదుపుకుని ఆపుకోవాలి. దీనివల్ల ముక్క ముక్కలుగా చాలా బాగుంటుందండి బ్రెడ్ హల్వా. దీంట్లో పచ్చికోవా వేసుకుంటే కనుక మరింత టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి బ్రెడ్ హల్వా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో, చాలా టేస్టీగా ఉంది. అందరూ అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ వేసుకుని సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, యమ్మీ అండి, టేస్టీ అయినా బ్రెడ్ హల్వా బెల్లంతో ఎలా తయారు చేయాలో చూశారు కదా. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపడం మట్టుకు మర్చిపోకండి. మా వీడియోని మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.